అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మనం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో గమనిస్తున్నాం, చాలా మంది విద్యార్థులు నిరుద్యోగులు ఉపాధి లేక అవకాశాలు లేక ఖాళీ ఉన్నట్లు కనిపిస్తున్నారు, ఉద్యోగాలు లేక. అదే సమయంలో చాలామంది స్కిల్డ్ పర్సన్స్ మనకు దొరకట్లేదు. 4 సంవత్సరాలు చదివితే ఉద్యోగం రావడం లేదు. 3 నెలల్లో 6 నెలల్లో ఎక్కడో 50,000 పెట్టి కోర్సు వేసుకుంటూ ఉద్యోగం వస్తుంది. అంటే ఏమర్థమవుతుంది అంటే, మనం చదివే చాలా ఇంజనీరింగ్ కాలేజీలో ఉండేటువంటి కరికులము, పెడగాగి, ఆ ట్రైనింగ్ అంతా కూడా మీకు ఇండస్ట్రీకి అనుకూలంగా లేకపోవడం వల్లనే జరిగేది. సో ఇది మనం యథార్థంగా చూస్తున్నాం. అంటే ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే, కన్వెన్షన్ ఉండేటువంటి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో సరైన నాణ్యతా ప్రమాణాలు ఇండస్ట్రీ అవసరాలకు సరిపోయేటువంటి లేవు అనేది నేను చెప్పడం కాదు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 నివేదికనే చెప్పింది. మీరు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్లో చూడొచ్చు దీన్ని. మరి దీని పరిష్కారం ఏంటి? దీని పరిష్కారం ఏంటంటే, కొందరికి కాలేజెస్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, అఫిలియేషన్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కానీ అకాడమిక్స్లో ఇండస్ట్రీకి అనుబంధంగా చేసేటువంటి ఆ స్కిల్ కావచ్చు, ఆ అనుసంధానం కావచ్చు, ఆ అవగాహన కావచ్చు, ఆ దూరదృష్టి కానీ లేకపోవచ్చు. కానీ అనేక మంది స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ చేసేటువంటి పీపుల్ కూడా ఒకవైపు ఉన్నారు. రెండు వేరుగా ఉన్నాయి. అంటే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ వేరే, కన్వెన్షన్ ఉండేటువంటి అన్ని పర్మిషన్స్, బిల్డింగ్స్, ఇంజనీరింగ్స్, స్టాఫ్, హాస్టల్స్ ఇవన్నీ రెండు వేరుగా ఉన్నాయి. అయితే ఈ రెండు కూడా అనుసంధానం జరగడం వల్ల ఒక సాధారణంగా కనిపించే కాలేజ్ కూడా ప్లేస్మెంట్ విషయంలో, స్కిల్ డెవలప్మెంట్ విషయంలో, ట్రైనింగ్ విషయంలో అద్భుతాలు సాధించడానికి అవకాశం ఉంది. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈ విషయాన్ని గుర్తించి ఇలాంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అండ్ ఒక కన్వెన్షనల్ కాలేజ్, ఈ రెండు అనుసంధానం అవ్వడం కోసం ఒక చట్టపరంగా దీనికి ఎండార్స్మెంట్ ఇచ్చింది, దీన్ని గుర్తించింది, దీన్ని అనుమతి ఇచ్చింది. కాబట్టి అనేక ఇన్స్టిట్యూషన్స్ స్కిల్ డెవలప్మెంట్ ఇట్లాంటివి వచ్చినాయి. ఇప్పుడు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థ మీకు ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. స్కిల్ ఇండియా అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా దాన్ని ఏర్పాటు చేశారు. సో ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ చేస్తారో అన్ని రంగాలు, ఐటీలనే కాదు మిగతా రంగాల్లో కూడా, వాళ్ళందరికీ తగిన తోడ్పాటును అందించడం కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. దాని కింద అనేకమైనటువంటి రిజిస్టర్డ్ కంపెనీస్ ఉన్నాయి, రిజిస్టర్డ్ సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అలాంటి కొన్ని సంస్థలలో ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యం పొందిన సంస్థ NIAT, నెక్స్ట్ వేవ్ కావచ్చు, నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. నెక్స్ట్ వేవ్ అనేది మదర్ ఇన్స్టిట్యూషన్. దానిలో ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన 4 ఇయర్ డిగ్రీ సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే సంస్థ NIAT. అందరికీ తెలిసిన విషయమే. యూట్యూబ్లలో, సోషల్ మీడియాలో చాలా ప్రచారం ఉంది దానికి. చాలా రకాల వివాదాలు కూడా ఈ మధ్య రావడం జరిగింది. చాలా రగడ కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో. కొన్ని న్యూస్ పేపర్స్లో దీనికి అనుమతి లేని సంస్థ, గుర్తింపు లేదు, ఫేక్ అనే విధంగా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రస్తావించారు. కొన్ని విద్యార్థి సంఘాలు కూడా దీనికి అనుమతి లేదు అని ధర్నాలు చేసిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. అనేక మంది కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేయగల వాళ్ళు కూడా NIAT మీద సానుకూలంగా వీడియోస్ పెడుతున్నారు, వ్యతిరేకంగా వీడియో పెడుతున్నారు. నేను ఇప్పుడే కాదు, గత 3 సంవత్సరాల నుంచి ఒక వాస్తవాల ఆధారంగా ఒక సమతూకం పాటించాను. అంటే ఎవరు NIAT నెక్స్ట్ చూజ్ చేసుకోవాలి, ఎవరికి అవసరం లేదు అనే దాని మీద చాలా స్పష్టత ఇచ్చాను. నా వ్యూవర్స్ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు చాలా రగడ జరుగుతున్న నేపథ్యంలో, NIAT మీద వ్యతిరేక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, కొంత NIAT అద్భుతం అని చెప్పి అతిశయోక్తులు ఇచ్చినటువంటి నేపథ్యంలో NIAT గురించి మరొకసారి స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. నాకు కూడా మెసేజ్ పెడుతున్నారు, NIATకి అనుమతి లేదు, గుర్తింపు లేని కాలేజ్ అవన్నీ పెడతారు. అసలు గుర్తింపు కాలేదు, కాలేజీ కాదు. ఫస్ట్
ఎన్ఐఏటి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్. కాబట్టి ఎన్ఐఏటి గుర్తింపు అనేది అవసరం లేదు. అయినా అదొక కంపెనీ కింద రిజిస్ట్రేషన్ అయింది. దానికి అది యూజీసీ తోటి కలిసి పనిచేస్తుంది, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో కలిసి పనిచేస్తుంది, అది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి పనిచేస్తుంది. అదొక రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కింద నమోదైంది. దానికి సంబంధించినటువంటి ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ను మీరు దాన్ని సబ్మిట్ చేస్తున్నారు. మీరు మినిస్టర్ ఆఫ్ కంపెనీ ఎఫ్ఎస్ ఎంసీఏ వెబ్సైట్లో నెక్స్ట్ ఇయర్ సంబంధించిన ఇన్వెస్టర్స్ వాళ్ళ ప్రాఫిట్ లాస్ వాళ్ళకి సంబంధించిన మొత్తం వివరాలు మీరు వెతికి చూడొచ్చు. కాబట్టి ఎన్ఐఏటి గుర్తింపు ఉన్నది, అదొక కంపెనీ రూపంలో గుర్తింపు, అదేం కాలేజ్ అని చెప్పడం లేదు. నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ తప్ప నెక్స్ట్ వేవ్ ఇంజనీరింగ్ కాలేజు అని చెప్పడం లేదు. నెక్స్ట్ వేవ్ మీకేం 4 years సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ వేవ్ 4 years డిగ్రీ సర్టిఫికేట్ అని వాళ్ళు కూడా చెప్పడం లేదు. నెక్స్ట్ వేవ్ వివిధ రకాల ఇంజనీరింగ్ కాలేజ్ తోటి మీకు టైప్ అయింది, కొలాబరేషన్ ఉంది, ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. స్టూడెంట్స్ కట్టే ఫీజు కూడా అటు ఇంజనీరింగ్ కాలేజ్ కొంత వీళ్ళకి కొంత కడుతున్నారు. ఒక రకంగా రెగ్యులర్ ఇంటర్మీడియట్ ప్లస్ కోచింగ్ సెంటర్ లాగా. ఇంటర్మీడియట్ కాలేజ్ ఒకరిది, కోచింగ్ సెంటర్ ఒకరిది. మీరు ఐఐటి నీట్ కోచింగ్ ఇచ్చే సంవత్సరాలు కొలాబరేట్ అయ్యారు. మీరు ఒక ₹1,00,000 కడితే 40,000 ఇంటర్మీడియట్ కాలేజీకి, 60,000 కోచింగ్ సెంటర్ కడుతున్నారు. సిమిలర్ మోడల్ ఇంజనీరింగ్లో ఇప్పుడు వచ్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 దీన్ని అనుమతించింది. కాబట్టి పర్మిషన్ విషయంలో క్లియర్గా అది ఇంజనీరింగ్ కాలేజీలో పర్మిషన్ లేదు, ఉందని చెప్పడం లేదు. ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజ్ పర్మిషన్ దాంతో పనిచేస్తుంది. ఒకటేమో బిట్స్ పిలానీ యొక్క బీఎస్సీ ఆన్లైన్ ఆనర్స్ డిగ్రీతో పనిచేస్తుంది, అది తెలిసిన విషయమే. దానికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో ఆఫీస్ ఉంది. ఒకటి చైతన్య యూనివర్సిటీస్ చేస్తుంది, కొన్ని మల్లారెడ్డి యూనివర్సిటీ తోటి పనిచేస్తుంది, ఈ మధ్య అరోరాలో పనిచేస్తుంది, ఆంధ్రాలో ఎన్ఆర్ఐ తోటి పనిచేస్తుంది, తిరుపతిలో అన్నమాచార్యతో పనిచేస్తుంది, మరొక దగ్గర మరొక యూనివర్సిటీ తోటి తెలుగు రాష్ట్రాల పనిచేస్తుంది. ఇది చట్టవిరుద్ధమైంది కాదు, అనైతికమైంది కాదు. సో స్కిల్ డెవలప్మెంట్ కోసం మీరు పిల్లలు సపరేట్ కోచింగ్ తీసుకునే వాళ్ళు వీళ్ళే కలిసి డైరెక్ట్గా 4 years ఉంటున్నారు. సో మరి నెక్స్ట్ ఇయర్ అయితే గ్యారంటీ జాబ్ రాని వాళ్ళు ఉండరా? ఈ ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఎవ్వరు కూడా జాబ్ గ్యారంటీ ఇవ్వలేరు. కానీ వీళ్ళకు ఒక 3,000 కంపెనీలతోటి అనుసంధానమై ఉన్నారు. వీళ్ళకు పెద్ద అల్యూమినీ నెట్వర్క్ ఉంది. ఎందుకంటే దీన్ని స్థాపించింది ప్రధానంగా 3. మీకు శశాంక్ ఐఐటి బాంబే, అనుపమ్ ఐఐటి ఖరగ్పూర్, రాహుల్ IIIT హైదరాబాద్. ఈ 3 మంచి అత్యున్నత స్థాయి ఐఐటి IIIT హైదరాబాద్ చదువుకున్న వాళ్ళందరూ కలిసి స్టార్ట్ చేసినటువంటి ఒక ఇనిషియేషన్. అంటే మన విద్యారంగంలో జరుగుతున్నటువంటి ఒక సమస్యను వాళ్ళ వైపుగా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్లకు అల్యూమినీ నెట్వర్క్ ఉంది, కొన్ని క్లాస్మేట్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, 3,000 కంపెనీలతో వీళ్ళకి అసోసియేషన్ ఉంది. కాబట్టి మిగతా వాటికంటే వీళ్ళకి ప్లేస్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళ కరికులం కూడా కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ కాకుండా వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేది చాలా ఇండస్ట్రీకి అవసరాల మేరకు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి R&D డిపార్ట్మెంట్ ఇంటర్నల్గా. వీళ్ళు అనేక మిత్రులు కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. మీకు ఐవీ క్రికెట్ అనేటువంటి ఒక యాప్ లేకుంటే ఒక కొత్త వర్చువల్ రియాలిటీకి సంబంధించిన దాన్ని వీళ్ళు తయారు చేశారు. త్రివిక్రమ్ అని మా హోమ్ టౌన్ సిద్దిపేట సంబంధించినటువంటి మా దూర బంధువు కూడా అవుతారు. సో అట్లా ఒక్కొక్కలో ఒక ఇనిషియేషన్ తీసుకుని అందరూ ఇంతకుముందు అమెరికాకి వెళ్ళి ఎక్కువ ప్యాకేజీలకు వెళ్ళి ఒక దగ్గర పెద్ద ఉన్నత దగ్గర వెళ్ళే బదులు వీళ్ళు ఇనిషియేషన్ తీసుకొని ఒక స్టార్టప్ పెట్టారు. సో అది చాలా దినదిన ప్రవర్ధమానమే, చాలా గ్రో అవుతుంది. మరి కొంతమంది అంటున్నది కమర్షియల్ అయిపోయింది. డెఫినెట్గా కమర్షియలే. వాళ్ళేం చారిటీ చేస్తని చెప్పట్లేదు. వాళ్ళకు చాలా ఎదగాలని ఉంది, చాలా సర్వీస్ ఇవ్వాలని ఉంది, వాళ్ళకి చాలా ఉన్నతంగా డబ్బు సంపాదించాలని ఉంది, కంపెనీని గ్లోబల్ కంపెనీ చేయాలని ఉంది. దానికి తప్పట్టాల్సింది ఏం లేదు, వాళ్ళ ఆస్పిరేషన్ అది. వాళ్ళ కమర్షియల్ ఉన్నారా లేరా పక్కన పెడితే అది మనకు అవసరమా లేదనే దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ప్రతిదీ కూడా కొన్ని వేల మందికి, లక్షల మందికి సర్వ్ చేయాలనుకున్నప్పుడు కంపెనీని విస్తరించుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటారు, తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. మరి నిజంగా అంత స్కేలింగ్ చేశారు, గత సంవత్సరం 1000 మంది తీసుకుంటే సార్ కొన్ని వేల మంది తీసుకుంటున్నారంటే అది కాలం చెప్తుంది దాని సమాధానం. కానీ నేను అర్థం చేసుకున్నంత వరకు వాళ్ళకు ఒక పకడ్బందీ ఐఐఎం సంబంధించిన మేనేజ్మెంట్ వ్యవస్థ ఉంది, ఒక R&D's వ్యవస్థ ఉంది, ఫ్యాకల్టీ గ్రూప్ ఉంది, ఇండస్ట్రీకి అనుసంధానమైంది, ఒక వ్యూహాత్మకమైనటువంటి మేనేజ్మెంట్ ఉంది, దూరదృష్టి చేసేటువంటి ఒక విజనరీస్ ఉన్నారు, చాలా కనపడుతుంది. సో వాళ్ళు తీసుకునే ఎంతమంది తీసుకుంటారో అంతమందికి ట్రైన్ చేసే స్కిల్ ఉంది. గతంలో కూడా వాళ్ళు ఆన్లైన్లో కొన్ని వేల మందికి ట్రైన్ చేసినటువంటి ట్రాక్ రికార్డ్ ఉంది. మరి ఇది మాత్రమే అద్భుతమా? మరి మిగతా వదిలేసి రావాలి నెక్స్ట్ వీక్ ఎంత అద్భుతం? నేను అద్భుతం అని చెప్పడం లేదు.
కానీ అందరికీ ఐఐటీలు రావు. 14 లక్షల మంది రాస్తే 14,000 16,000 మంది ఐఐటీ సీట్లు ఉన్నాయి. అన్నీ కలిపి 50,000 సీట్లు ఉన్నాయి. మిగతా అన్ని మంచి కాలేజీ సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే మ్యాక్సిమం 60,000 70,000 80,000 1,00,000 సీట్స్ ఉంటాయి. 1,00,000 అనుకోండి. మరి మిగతా 13 లక్షల పరిష్కారం ఎవరు ఇవ్వాలి? ఇప్పటికిప్పుడు 200 ఐఐటీలు 200 త్రిబుల్ ఐటీస్ గవర్నమెంట్ పెట్టేటువంటి శక్తి లేదు, ఆర్థిక వనరులు లేదు. సో దానికి సంబంధించిన ఫ్యాకల్టీ లేదు. అది సాధ్యం కాని పని. 100 సీట్లు ఒక ఐఐటీలో పెట్టాలంటే చాలా రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం పడుతుంది. కానీ నార్మల్ కాలేజ్ చదివిన సగటు విద్యార్థికి కూడా కొంత మంచి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం వాళ్ళు ప్రయత్నము చేస్తున్నారు. సో నాకు ఈ మధ్య మా మిత్రుడు ఓదెలు అని పెద్దపల్లి నుంచి ఫోన్ చేశాడు. నాకు చాలా సంవత్సరాల క్రితం మిత్రుడు. నా సలహా మీద గత 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద నెక్స్ట్ వేవ్ యొక్క ఆన్లైన్ కోర్స్ సిసిబిపి కోర్సు ఇంజనీరింగ్ ఇక్కడ కిడ్స్ వరంగల్లో చదివి కోర్స్ తీసుకున్నది. సార్ మీరు చెప్పినందువల్ల నాకు జాబ్ వచ్చింది, మా పాపకు 7 lakhs 8 lakhs ప్యాకేజ్ ఇస్తుంది, హైదరాబాద్ వచ్చింది, నార్మల్ కాలేజ్ చదివినా కూడా చాలా సంతోషం సార్ మీరు చెప్పింది నెక్స్ట్ వేవ్కు అని ఒక ఎగ్జాంపుల్ తెలిసింది. సో చాలామందికి రాలేదు మంచి కాలేజీలో, ఈ నెక్స్ట్ వేవ్ చేరిన వాళ్ళకి వచ్చిందనేటువంటి ఎగ్జాంపుల్ నాకు ఓదెలు అని పొద్దుపల్లిలో ఒక బహుశా ట్రినిటీ డిగ్రీ కాదు దానికి సంబంధించిన ప్రిన్సిపాల్ అన్న పాత మిత్రుడు ఫోన్ చేసి చెప్పారు. సో ఉద్యోగాలు అయితే కొంత వస్తున్నాయి. గతంలో పనిచేసిన ఆన్లైన్లో తీసుకుని మీకు అకాడమిక్ 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చిన చాలా ఉద్యోగాలు అయితే వస్తున్నాయి. మనం కష్టపడే దాని మీద ఉంటుంది, మనకుండే స్కిల్ మీద ఉంటుంది, మనకుండే అదృష్టం మీద ఉంటుంది. ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. మరి మంచి సీట్ వచ్చి పెట్టిన నెక్స్ట్ వేవ్ నేను చేరాలా అంటే అవసరం లేదు. మీకు చాలా మంచి కాలేజ్ వచ్చి మీ సాటిస్ఫైడ్ బ్రాంచ్ వస్తే మీరు అక్కడే చేరండి. కానీ మీరు ఆశించిన కాలేజ్ రానప్పుడు, మీరు కోరుకున్న కాలేజ్ రానప్పుడు మీరు నెక్స్ట్ వేవ్ అనే దాన్ని కూడా ఒక ఎంపికగా మీరు ఆలోచించండి. మీరు వెళ్ళండి, తెలుసుకోండి, అన్ని వివరాలు నమోదు చేసుకోండి, అప్పుడు దాన్ని నిర్ణయం తీసుకోండి. మరి మీరు ఇన్ని చెప్తున్నా చాలామంది నెక్స్ట్ వేవ్ గురించి ఎందుకు విమర్శిస్తున్నారని చాలామంది అడుగుతున్నారు. మిత్రులారా, ప్రపంచంలో ఒక సంస్థ ఎదుగుతున్నప్పుడు డెఫినెట్గా విమర్శలు ఉంటాయి. ప్రతి విమర్శ అది వాస్తవం కానక్కర్లేదు. యూట్యూబర్ ఎన్ఐఏటి అద్భుతం ఏరితే ఏదో జరిగిపోతుంది మొత్తం అని చెప్పినా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. ఇంకా చేయడంలో చిత్తశుద్ధి ఉంది, సమర్థత ఉంది. ఎక్కువ మంది తీసుకున్నా బాగానే ప్లాన్ చేస్తున్నట్టు ప్రస్తుతానికి కనబడుతుంది. కాబట్టి మీరు వెళ్ళి ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ మీడియాలో దానికి గందరగోళం లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాస్తవాన్ని తెలుసుకొని మీరు చేరడమా చేరకపోవడం అనేది మీ యొక్క వ్యక్తిగత నిర్ణయం. నాకు నెక్స్ట్ వేవ్ పెట్టకముందు నుంచి కూడా దాని గురించి నాకు తెలుసు. సో కాబట్టి దాని మీదకి వెళ్ళి నేను చెప్తున్నాను. నేను ఈ ప్రస్తుతానికి ఏ యొక్క స్థాయి లేని కాలేజీని కూడా నా ఛానల్లో నేను ప్రమోట్ చేయలేదు. మంచి కాలేజ్ ఎండార్స్ తీసుకుంటే మా R&D డిపార్ట్మెంట్ ఉంది, అది ఎండార్ జయశంకర్ గురించి ఒక కాలేజ్ నుంచి మాట్లాడాను. సో దీని గురించి కొంతమందికి నెక్స్ట్ యొక్క అవసరం ఉంది కాబట్టి వాళ్ళ గురించి ఈ కాలేజ్ సూచించడం కోసం చెప్తున్నాను. కానీ నేను ఏ రోజు కూడా మీరు ఇది అద్భుతము అపూర్వం మీరు అన్ని కాలేజీలు వదిలేసి దీనికి రండి దీన్ని ఏది చెప్తే అతిశయోక్తి నేను క్రియేట్ చేయలేదు. వాస్తవాల ఆధారం మీద సత్యం మీద ఆధారపడి మాట్లాడేటువంటి ఛానల్ ఎస్బీఆర్ టాక్స్. మాకు రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాన్, మాకుండే కెరీర్ కౌన్సిల్ డిపార్ట్మెంట్ స్వధర్మ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా విలువల మీద నిబద్ధత మీద ఆధారపడి పనిచేసేటువంటిది. కాబట్టి మిగతా అనేక సంస్థలు అనేక యూట్యూబర్స్ రకరకాల మాటలు చెప్పి ఉండొచ్చు, కానీ మేము చెప్పేదానికి ప్రామాణికత ఉంది, విశ్వసనీయత ఉంది. ఆ విషయం వ్యూవర్స్ అందరికీ తెలుసు. కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక విద్యావంతునిగా నెక్స్ట్ వేవ్ ఉన్నటువంటి గందరగోళంలో మా వైఖరి చెప్పాలి కాబట్టి చెప్పాను. కాబట్టి అందరూ కూడా తగిన విధంగా నిర్ణయం తీసుకోవాల్సిన సూచన. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.